బయోపిక్స్ అంటే చిన్న సినిమాలు కావు, నేషనల్ లెవెల్లో డిస్కషన్ క్రియేట్ చేసే భారీ ప్రాజెక్టులుగా మారిపోతున్నాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఈ బయోపిక్ సినిమాలపైనే పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మా వందే సినిమాకు ఏకంగా 400 కోట్ల బడ్జెట్ కేటాయించడంతో వైరల్ అవుతోంది. మా వందే సినిమా ప్రధానంగా మోదీ బాల్యం నుంచి ప్రధానమంత్రి అయ్యేంత వరకు జరిగిన ప్రయాణాన్ని చూపించబోతోంది. కీలక పాత్రలో నటిస్తున్నది మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. ఇది ఒక రాజకీయ బయోపిక్ మాత్రమే కాదు, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి దేశ నాయకుడిగా ఎదిగిన కథగా దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడే సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ బయోపిక్ కోసం సుమారు 400 కోట్ల బడ్జెట్ కేటాయించడంతో ఇది ఇండియన్ బయోపిక్స్ లోని భారీ బడ్జెట్ సినిమా అవుతోంది. మోదీ జర్నీని కేవలం డాక్యుమెంట్లా కాకుండా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లా మేకర్స్ రూపొందిస్తున్నారు. చిన్నతనంలో వడాపావ్ అమ్మిన రోజుల నుంచి గుజరాత్ సీఎంగా, తర్వాత ప్రధాని స్థాయికి చేరే వరకు ఈ ప్రయాణాన్ని గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు సిహెచ్ క్రాంతి కుమార్. ఇక ప్రధాని పాత్రలో నటిస్తున్న ఉన్ని ముకుందన్ ఇప్పటికే యశోద సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన మార్కోలో మాస్ యాక్షన్ ని చూపించాడు. అందుకే మా వందే మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంకో కీలక విషయం, మా వందే సినిమాను తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన కథ కాదు, దేశవ్యాప్తంగా కనెక్ట్ అయ్యే బయోపిక్ గా ప్లాన్ చేస్తున్నారు. గతంలో వివేక్ ఓబ్రాయ్ చేసిన పీఎం నరేంద్ర మోడీ సినిమా, అలాగే మోదీ జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ వెబ్ సిరీస్ వచ్చినా ఇప్పుడు మా వందే మాత్రం బడ్జెట్, స్కేల్, రీచ్ పరంగా నెక్స్ట్ లెవెల్. అందుకే ఈ సినిమా బయోపిక్స్ ట్రెండ్ ని మళ్ళీ ఫోకస్ లోకి తీసుకొచ్చింది. ఇది చరిత్రను చూపిస్తుందా లేక కథనాన్ని గ్లోరిఫై చేస్తుందా అన్నది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. సినిమాల్లో బయోపిక్ అంటే ఒక వ్యక్తి జీవితాన్ని గొప్పగా చూపించడం కాదు, అతను ఎదుర్కొన్న సంఘర్షణలు, అతని జర్నీ, అతని విజయాన్ని సహజంగా స్క్రీన్ పై చూపించడం. పొలిటికల్ లీడర్స్ నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్ వరకు, స్పోర్ట్స్ స్టార్స్ నుంచి సినిమా సెలబ్రిటీల వరకు ఇలా రకరకాల వ్యక్తుల మీద బయోపిక్స్ వస్తున్నాయి. అసలు బయోపిక్లలో నిజం ఎంతవరకు చూపిస్తున్నారు, కల్పన ఎంతవరకు ఉంటుంది? బయోపిక్స్ మనకు చరిత్రను చూపిస్తున్నాయా లేక మేకర్స్ అభిప్రాయాన్ని చూపిస్తున్నాయా? బయోపిక్ అనేది ఒక జీవిత కథ, కేవలం సంఘటనల సీక్వెన్స్ కాదు. ఒక మనిషి ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొని విజేతగా ఎలా నిలబడ్డాడు అన్న ప్రయాణం. అందుకే బయోపిక్స్ లో రకాలున్నాయి. పొలిటికల్ లీడర్స్ మీద, ఫ్రీడమ్ ఫైటర్స్ మీద, స్పోర్ట్స్ ఛాంపియన్స్ మీద, సినిమా ఐకాన్స్ మీద. కానీ ప్రతి బయోపిక్ హిట్ అవుతుందా? లేదు. కొన్ని మాత్రమే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదిస్తాయి. అలా స్థానం సంపాదించిన వాటిలో గాంధీ, ఇరువురు, మహానటి లాంటి బయోపిక్స్ ముందు వరుసలో నిలుస్తాయి. బయోపిక్ సినిమా అంటే ప్రపంచ స్థాయిలో ముందుగా గుర్తొచ్చేది 1982లో వచ్చిన గాంధీ. రిచర్డ్ అటెన్బరో డైరెక్షన్లో, బెన్ కింగ్స్లీ నటనలో ఈ సినిమా మహాత్మా గాంధీ జీవితాన్ని అంతర్జాతీయంగా అద్భుతంగా ఆవిష్కరించింది. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, అహింసా సిద్ధాంతం ఇవి ప్రపంచ ప్రేక్షకుల వరకు తీసుకెళ్లి 8 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఇది బయోపిక్ జానర్కు ఒక బెంచ్ మార్కుగా నిలిచింది. సౌత్ సినిమాలో బయోపిక్స్ విషయంలో ఒక మైలురాయి మణిరత్నం తెరకెక్కించిన ఇరువురు. కరుణానిధి, ఎంజీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో ఇద్దరుగా రిలీజ్ అయింది. వివాదాలు, రాజకీయ భిన్న అభిప్రాయాల కారణంగా అది కమర్షియల్గా ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ క్లాసిక్గా నిలిచింది. అసలు బయోపిక్స్ లో ఇదే పెద్ద సమస్య. ప్రత్యేకంగా పొలిటికల్ లీడర్స్ మీద తీస్తే పార్టీల అభిప్రాయాలు, మద్దతులు, విమర్శలు సినిమాపై ఎఫెక్ట్ చూపకుండా ఉండవు. అందుకే బయోపిక్ అనేది కేవలం సినిమా కాదు, ఒక సెన్సిటివ్ డిస్కషన్. తమిళ రాజకీయాల్లో అమ్మగా పేరు తెచ్చుకున్న జయలలిత జీవితాన్ని తెరపై చూపించడం అంటే నిజంగా కత్తిమీద సామే. చాలా సెన్సిటివ్. సినీ స్టార్ గా ఎదిగిన తన ప్రస్థానం, అక్కడి నుంచి రాజకీయ నాయకురాలుగా మారిన జర్నీ అన్ని డ్రామాటిక్ టర్న్స్ తో నిండినవే. అందుకే తలైవి, క్వీన్, ది ఐరన్ లేడీ లాంటి ప్రాజెక్ట్స్, బయోపిక్స్ సినిమాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. మరి ఈ బయోపిక్స్ నిజంగా జయలలిత జీవితానికి న్యాయం చేశాయా లేక వివాదాలను మరింతగా క్రియేట్ చేశాయా? జయలలిత మీద 2021లో వచ్చిన బయోపిక్ తలైవి. కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటించగా ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి కనిపించారు. ఈ సినిమా ఆమె సినీ ప్రస్థానం నుంచి రాజకీయ ఎంట్రీ వరకు చూపించింది. కానీ రెస్పాన్స్ మాత్రం మిక్స్డ్ టాక్కే పరిమితమైంది. కొంతమంది కంగనా నటనను ప్రశంసించగా మరికొందరు సినిమా కొంచెం గ్లోరిఫై చేసిందని విమర్శించారు. అంటే బయోపిక్ అంటే సహజంగా చూపిస్తే వచ్చిన ఇంపాక్ట్ కల్పిత కథనాలకు, పొగడ్తలకు రాదు. ఇక వెబ్ ప్లాట్ఫామ్ లో వచ్చిన క్వీన్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఇది జయలలితను నేరుగా కాకుండా ఫిక్షనల్ క్యారెక్టర్ రూపంలో చూపించింది. కానీ రిలీజ్ కి ముందు నుంచే కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు.
కోర్టులో కేసులేశారు. మద్రాస్ హైకోర్టు చివరికి స్టే ఇవ్వకుండా రిలీజ్కి క్లియరెన్స్ ఇచ్చింది. దీన్ని బట్టే బయోపిక్స్కి వచ్చే పెద్ద రిస్క్ ఏంటో అర్థమవుతుంది. వ్యక్తి జీవితం అంటే పబ్లిక్ స్టోరీతో పాటు ప్రైవేట్ సెన్సిటివిటీ కూడా ఉంటుందని మేకర్స్ గ్రహించాలి. మరోవైపు ది ఐరన్ లేడీ నిత్యా మీనన్ జయలలిత పాత్రలో నటిస్తుందని ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. జయలలిత లాంటి రాజకీయ నేత బయోపిక్ అనేది కేవలం కథను తెరకెక్కించడం కాదు, వివాదాలు, అభిప్రాయాలు, సెన్సార్, విమర్శలు ఇలా అన్ని ఎదుర్కొనే ఒక పెద్ద పరీక్ష. తలైవి సినిమా భారీ అంచనాలతో వచ్చింది. క్వీన్ లీగల్ బ్యాటిల్స్ ఎదుర్కొంది. ఐరన్ లేడీ ఆగిపోయింది. అంటే బయోపిక్లలో విజయం కంటే ముందే వివాదం ఒక భాగమైపోతుంది. సినిమాల్లో బయోపిక్స్ అంటే పొలిటికల్ లీడర్స్వే కాదు, నిజ జీవితంలో విజయం సాధించిన సాధారణ వ్యక్తుల ప్రయాణాలు కూడా ఉంటాయి. సూర్య నటించిన సురారై పోర్టులో కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా సాధారణ వ్యక్తి ఎలా ఆకాశాన్ని చేరాడో చూపించాడు. అదే తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదల చేశారు. అలాగే జై భీమ్ సినిమా న్యాయం కోసం పోరాడిన జస్టిస్ చంద్రు కథను హృదయాన్ని తాకేలా తెరపై చూపించాడు. ఈ సినిమాలు రియల్ లైఫ్ హీరోలను కొత్త తరానికి పరిచయం చేశాయి. ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపేలా బయోపిక్స్ పనిచేస్తున్నాయని ఈ చిత్రాలు నిరూపించాయి. బయోపిక్స్ ఇప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ ను మరింత పెంచేలా శక్తివంతమైన జానర్ గా మారాయి అనడానికి సురరై పొట్టు, జై భీమ్ లాంటి సినిమాలు ఉదాహరణలు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా సూర్యకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి గుర్తింపును తీసుకొచ్చాయి. నిజ సంఘటనలను కమర్షియల్ గా ఎమోషన్తో మిక్స్ చేస్తే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయని మేకర్స్ గ్రహించారు. అయితే నిజాన్ని ఎంతవరకు మార్చాలి, కమర్షియల్ కోసం ఎంతవరకు కల్పితం జోడించాలి అన్న ప్రశ్నలు కూడా బయోపిక్స్ చుట్టూ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ ఇప్పుడు స్పెషల్ టర్న్ తీసుకుంది. ఒకప్పుడు నిజ జీవిత కథలను సినిమాలకు తీస్తే ప్రేక్షకులు పెద్దగా ఆదరించేవారు కాదు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్, భావోద్వేగం, రియలిస్టిక్ ప్రెజెంటేషన్ కలిస్తే బయోపిక్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయగలవని నిరూపించింది మహానటి సినిమా. ఆ సినిమా తర్వాత తెలుగు బయోపిక్స్ పై మేకర్స్ దృష్టి మరింతగా పెరిగింది. రాజకీయ నేతల నుంచి సినిమా లెజెండ్స్ వరకు, సాధారణ వ్యక్తుల నుంచి సైనికుల వరకు ఎంతో మంది జీవిత కథలు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. తెలుగు తెరపై చారిత్రాత్మక బయోపిక్ గా సైరా నరసింహారెడ్డి వచ్చింది. 19వ శతాబ్దానికి చెందిన రాయలసీమ స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా తీసుకుని కల్పిత కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన భారతీయులలో ఒకరి గాథగా ఘనంగా చూపించింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మలిచారు. చారిత్రక వాస్తవాలకు ఫిక్షన్ ని జోడించి రూపొందించిన ఈ సినిమా విడుదలకు ముందు వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ 2019 అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఉయ్యాలవాడ వీరగాథను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తెలుగు బయోపిక్ సినిమాల కమర్షియల్ జర్నీని సరికొత్త స్థాయికి తీసుకెళ్లిన సినిమా మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం ఒక నటీమణి బయోగ్రఫీ కాకుండా సినిమా యుగానికి ఓ అద్దం పట్టింది. సావిత్రి గారి స్టార్డమ్, వ్యక్తిగత జీవితం, ఆమె ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ప్రతి ఎమోషన్ ని ప్రేక్షకులు హృదయానికి దగ్గరగా ఫీల్ అయ్యారు. ఈ సినిమా విజయం తర్వాత బయోపిక్ కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని ఇండస్ట్రీకి నమ్మకం వచ్చింది. మహానటి తర్వాత రాజకీయ నేపథ్యంలో తెలుగులో కూడా బయోపిక్స్ తెరకెక్కాయి. క్రిష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తీసుకొచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ మహానాయకుడు చిత్రాలు ఒక నటుడు ఎలా ప్రజానాయకుడు అయ్యాడో చూపించారు. బయోపిక్స్ ప్రచార అస్త్రాలుగా కూడా వాడడం మొదలైంది. అలాగే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను బేస్ చేసుకుని వచ్చిన యాత్ర, వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం ఆధారంగా యాత్ర 2 సినిమాలు వచ్చాయి. రాజకీయ నాయకుడు ప్రజల పట్ల ఉన్న అనుబంధాన్ని ఎమోషనల్ గా చూపించాయి. ఈ సినిమాలు కేవలం రాజకీయ కథలు కాకుండా నాయకత్వం వెనుకున్న వ్యక్తిత్వాన్ని చూపించాయి. సినిమా రాజకీయాలకి పరిమితం కాకుండా సాధారణ వ్యక్తుల అసాధారణ విజయాలు బయోపిక్స్ గా వచ్చాయి. తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఒక స్టూడెంట్ జార్జ్ రెడ్డి, ఆయన జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా జార్జ్ రెడ్డి యువతలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించగా పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం కథ ఆధారంగా వచ్చిన మల్లేశం మూవీ ఒక సాధారణ వ్యక్తి ఆవిష్కరణ ఆసు యంత్రం ప్రపంచాన్ని ఎలా మార్చిందో చూపించింది. ఈ కథలు ప్రేక్షకుల్లో కొత్త ప్రేరణ కలిగించాయి. రీసెంట్ టైంలో దేశభక్తి సైనికుల జీవితాలపై కూడా బయోపిక్స్ వచ్చాయి. ముంబై దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై తెరకెక్కిన మేజర్ సినిమా ఒక సైనికుడి ధైర్యం, త్యాగం, కుటుంబ భావోద్వేగాలను హృదయాన్ని తాకేలా చూపించింది. ఈ తరహా బయోపిక్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, దేశభక్తి, ప్రేరణ, గౌరవాన్ని ప్రేక్షకుల్లో పెంచుతున్నాయి. ఇలా చూస్తే తెలుగు బయోపిక్స్ ఇప్పుడు ఒక ట్రెండ్ మాత్రమే కాదు, నిజ జీవిత కథలను కొత్త తరానికి పరిచయం చేసే శక్తివంతమైన సినీ భాషగా మారుతున్నాయి. బయోపిక్ సినిమాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ఒక పవర్ఫుల్ ట్రెండ్.
నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తుల జర్నీ తెరపైకి వస్తూ ఉండటంతో ఆడియన్స్ కూడా వాటిని ఎంకరేజ్ చేసి సక్సెస్ కట్టబెడుతున్నారు. ముఖ్యంగా ఈ బయోపిక్ల హడావిడి బాలీవుడ్లో ఎక్కువగా ఉంది. మరి ఈ బయోపిక్స్ ఆడియన్స్ ని కేవలం ఎంటర్టైన్ చేస్తున్నాయా, లేక ఆయా వ్యక్తుల గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తోందా? బాలీవుడ్ బయోపిక్స్ లో దేశభక్తి కథలకు ప్రత్యేక స్థానం ఉంది. సర్దార్ ఉధమ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, మంగల్ పాండే లాంటి సినిమాలు స్వతంత్ర సమర యోధుల త్యాగాలను కొత్త తరానికి పరిచయం చేశాయి. అలాగే కార్గిల్ యుద్ధ వీరుడు విక్రమ్ బాత్రా జీవితాన్ని చూపించిన శేర్షా, శామ్ బహదూర్ లాంటి సినిమాలు దేశభక్తిని మరొకసారి గుర్తు చేశాయి. ఈ చిత్రాలు థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకుల్లో జాతీయ భావాన్ని నింపాయి. బాలీవుడ్ లో క్రీడాకారుల జీవితాల మీద వచ్చిన బయోపిక్స్ కూడా భారీ విజయాలను సాధించాయి. భాగ్ మిల్కా భాగ్ లో మిల్కా సింగ్ పోరాటం, MS ధోనీలో టికెట్ కలెక్టర్ నుంచి క్రికెట్ వరల్డ్ కప్ కెప్టెన్ గా ఎదిగిన ధోనీ జర్నీ ప్రేక్షకులను ఎంతో ఇన్స్పైర్ చేశాయి. మేరీ కోమ్, కౌన్ ప్రవీణ్ తాంబే లాంటి సినిమాలు పట్టుదలతో కష్టపడితే విజయం సాధ్యమని చూపించాయి. స్పోర్ట్స్ బయోపిక్స్ ప్రత్యేకంగా యువతను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బయోపిక్స్ లో సామాన్యుల జీవిత కథలు కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి. మంజీ ది మౌంటైన్ మ్యాన్ సినిమాలో ఒక కామన్ మ్యాన్ ఒంటరిగా కొండను చీల్చి రోడ్డు వేసిన కథ ప్రేక్షకులను కదిలించింది. సూపర్ 30లో విద్య ద్వారా పేద పిల్లలకు భవిష్యత్ ఇచ్చిన ఆనంద్ కుమార్ స్టోరీ ఆశను నింపింది. 12th ఫెయిల్, ప్యాడ్ మ్యాన్, కాగజ్ లాంటి సినిమాలు సాధారణ మనుషుల పోరాటాలను నిజాయితీగా చూపించి పాజిటివ్ రిజల్ట్ను చూశాయి. సినీ ప్రముఖుల జీవితాలపై వచ్చిన బయోపిక్స్ కూడా పెద్ద చర్చకు దారితీశాయి. సంజు సినిమాకు పాత్రికేయులను నెగిటివ్ గా చూపించారని జర్నలిస్టు సంఘాలు అభ్యంతరం తెలిపాయి. ది డర్టీ పిక్చర్ సినిమాను సిల్క్ స్మిత కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె జీవితాన్ని వల్గర్ గా చూపించారని ఆరోపించారు. గంగూబాయి కథియావాడి, గంగూబాయి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఆమెను సెక్స్ వర్కర్ గా చూపించడం అవమానకరమని వాదించారు. కథనంలో చారిత్రక ఆధారాలు లేవని విమర్శలొచ్చాయి. బయోపిక్ అంటే నిజమెంత, సినిమాటిక్ లిబర్టీ ఎంత అన్న ప్రశ్నలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అయినా కూడా నిజ జీవిత కథలను తెరపై చూపిస్తూ స్టార్ ఇమేజ్ ను బలపరిచే శక్తివంతమైన జానర్ గా బయోపిక్స్ బాలీవుడ్ లో కొనసాగుతున్నాయి.